బసవేశ్వరుని జన్మదినం పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మహాత్మ బసవేశ్వరుని 892వ జయంతి వేడుకలను స్థానిక బైపాస్ రోడ్డులో గల బసవేశ్వరునిక విగ్రహానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చింత ప్రభాకర్ గారు మాట్లాడుతూ సమాజాన్ని స్థాపించిన మహనీయుడు. అన్ని కులాలు మతాలు మహిళలకు సమానత్వం కావాలని ఆనాడు కోరుకున్న మహనీయుడు బసవేశ్వరుడు. కాయకవే కైలాసం అని చెప్పిన గొప్ప వ్యక్తి. కష్టంలోనే సుఖం స్వర్గం ఉందని చెప్పిన మహనీయుడు. ఆయన చూపిన మార్గంలో నడుస్తూ రాబోయే తరాలకు వారు ఆచరించే విధానాలను చెప్పాల్సిన అవసరం ఉంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, నాయకులు శివరాజ్ పాటిల్, జిల్లా అధికారి జగదీశ్వర్, రామప్ప, చీల మల్లన్న, సిద్ధేశ్వర్, మల్లికార్జున్, ముద్ద నాగు, మహిళలు, యువకులు పాల్గొన్నారు. ఈరోజు జరుపుకుంటున్నటువంటి ఈ సందర్భంగా మరి వారు ఎన్నో సంస్కరణలు ఆనాడే తీసుకొని వచ్చి ఈరోజు సమాజాన్ని స్థాపించినటువంటి మహనీయుడు. మరి అనుభవం టెంపుల్లో అన్ని కులాలు మతాలు
మరి మహిళలకు కూడా సమానత్వం కావాలని ఆనాడే కోరుకున్నటువంటి మహనీయుడు. మరి కాయకమే కైలాసమని చెప్పినటువంటి మహనీయుడు. మరి కష్టంలోనే సుఖం ఉంది, మరి స్వర్గం ఉంది అని చెప్పినటువంటి ఆ మహనీయుడు. మరి ఆయన చూపినటువంటి మరి మార్గంలో మనం అందరం నడుస్తూ రాబోయే తరాలకి ఈరోజు గుర్తుండేటట్టుగా మరి వారు ఆచరించిన విధానాలు చెప్పాల్సిందిగా మరి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై బసవ. ఈరోజు మనమందరం కూడా 892వ బసవేశ్వర జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం, ఘనంగా జరుపుకుంటున్నాం. ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు అధికారికంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. బసవేశ్వర వారు చాలా 12వ శతాబ్దానికి చెందినవారు. వారు ఒక గొప్ప సంఘ సంస్కర్త మరియు ఒక పోయేట్ కూడా. సో అనేక సమానత్వము, సామాజిక స్థిరత్వం కోసం పాటుపడినటువంటి వ్యక్తి. వారి యొక్క రచనలు కానీ పద్యాలు కానీ ప్రజల్లో ఇప్పటికి కూడా మనమందరం కూడా దాన్ని అన్వయించుకుంటూ ఉంటాము. వారి యొక్క ఆశయాలు తర్వాత వారి యొక్క సిద్ధాంతాలని ఉన్నటువంటి ప్రజలు భావితరాలకు కూడా అందించాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుకుంటూ బసవేశ్వర జయంతి సందర్భంగా ఇక్కడ చేసినటువంటి ప్రతి ఒక్కరికి